హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్, అంటే పార్ట్ 2 వీడియో అనమాట. యాక్చువల్గా మనం లాస్ట్ వీడియోలో ప్లెయిన్ శారీతో అంబ్రెల్లా కట్ ప్లాజో ప్యాంట్ అలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసాం కదా. సో ఈరోజు అదే ప్లెయిన్ శారీతో, అంటే మిగిలిన శారీలో మనం ఒక ఫుల్ స్లీవ్స్ కుర్తి అలాగే చున్నీ ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంటే రెడీ చేసుకోవాలో చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే నేను పైన ఐ కార్డ్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. సో వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కూడా బిగినర్స్కి ఈజీగా ఉండేలాగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి దగ్గర నుండి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి దాకా మొత్తం ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. సో మనం మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం టేప్ తీసుకోండి. ఇవి వచ్చేసి మనకి ఇంచెస్ కదా. సో ఇంచెస్ అయినా మనం కొలుచుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకి కుర్తీ లెంత్ తీసుకుందాము. ఇక్కడ నేను మనకి ప్లాజో ప్యాంట్ కానీ స్కర్ట్ పైన కానీ వేసుకునేటప్పుడు అంటే పటియాలాకి లెంత్ ఎలాగైతే పెట్టుకుంటామో సో ఇక్కడ కూడా షార్ట్గా పెట్టుకోవాలి. అంటే మన నీస్కి పైనకే తీసుకోవాలి, చూడ్డానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం లెంత్ తీసుకుందాము. సో ఇక్కడ మన షోల్డర్కి మధ్యలో పెట్టండి టేప్ని. ఇలా పెట్టేసి మీకు ఇక్కడ మనకి చెస్ట్ పైన ఉండి మన మెజర్మెంట్స్ మనం తీసుకున్నప్పుడు సో ఇట్లా పట్టుకున్న తర్వాత ఇది వదిలేసినా పర్లేదు. సో ఇలా చెక్ చేసుకోండి ఎక్కడి వరకు మీకు కావాలో. సో నేను ఇక్కడ 32 తీసుకుంటున్నాను. యాక్చువల్గా మన మోకాల వరకు అయితే నాకు ఇక్కడ 36 వస్తుంది. సో నేను ఒక 4 ఇంచెస్ పైనకి పెట్టుకుంటున్నాను. సో 32ని నోట్ చేసుకోండి. మీ మెజర్మెంట్ ప్రకారం మీరు తీసుకోండి. నిలువుగా తీసుకునే మెజర్మెంట్స్లో ఇప్పుడు లెంత్ ఒకటి అయిపోయింది కదా, అండ్ ఇంకొకటి మనకి వేస్ట్ లెంత్ అనమాట. చూడండి మనకి ఎక్కడైతే ఇక్కడ మన షేప్ కరెక్ట్గా ఇక్కడ ఉంటుందో సో అక్కడికి మనం లెంత్ అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ 12.5 వస్తుంది నాకు. సో 13 కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో మీ మెజర్మెంట్లో మీ వేస్ట్ లెంత్ అనేది ఒకటి నోట్ చేసుకోండి. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి మనకి కట్స్ లెంత్ అనమాట. సో ఈ టేప్ని ఇలాగే పెట్టేయాలి అండ్ చెస్ట్ పై నుండి టేప్ రావాలి అండ్ కట్స్ లెంత్ ఇట్లా పెట్టుకొని చూసుకోండి మీకు ఎంతవరకు కావాలో. ఇక్కడ నా మెజర్మెంట్స్లో 20 దాకా కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనం షార్ట్ కుర్తీ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కట్స్ అనేవి మీడియంగా పెట్టుకోండి. మరి కిందకి పెట్టుకుంటే లుక్ అస్సలు బాగోదు అండ్ పైకి కూడా ఉండొద్దు. కరెక్ట్గా మీ కంఫర్ట్ని బట్టి మీరు రెగ్యులర్గా ఎక్కడికైతే ప్రిఫర్ చేస్తారో అక్కడికి నోట్ చేసుకోండి. సో ఇవన్నీ మనకి అంటే లెంత్ వైజ్ మెజర్మెంట్స్ అనమాట మనకి నిలువుగా. ఇప్పుడు మనకి అడ్డంగా ఉన్న మెజర్మెంట్స్ అన్నీ తీసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ అనమాట. షోల్డర్కి మనం ఇట్లా టేప్ పట్టుకొని ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు ఎంత వస్తుందో నోట్ చేసుకోవాలి. ఇది మనం బోట్ నెక్స్ కానీ లేకపోతే హై నెక్స్ కానీ ఇలా రెడీమేడ్ నెక్స్ కానీ పెట్టినప్పుడు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మన ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 వస్తుంది. సో 14 నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ రౌండ్. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా టేప్ పెట్టేసుకొని కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. మీ మెజర్మెంట్ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి 29 వస్తుంది. అలాగే ఇందాక మనం వేస్ట్ లెంత్ ఎక్కడైతే తీసుకున్నామో సో అక్కడ టేప్ పెట్టేసి ఇట్లా మెజర్ చేసుకోండి. సో మనకి ఇక్కడ 26 వస్తుంది. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. మీరు లూజ్ వేసుకుంటారా, టైట్ వేసుకుంటారా, అండ్ లూజింగ్ ఎలా యాడ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ మనం కట్స్ లెంత్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే, అంటే మన ఫుల్ హిప్ తీసుకున్నా పర్లేదు. సో ఫుల్ హిప్ సైజ్ అనేది తీసుకోండి. ఇలా నేను ప్లాజో ప్యాంట్ చూపించాను కదా, సో ఇలా మన ఫుల్ హిప్ సైజ్ అనేది తీసుకోండి. మనకి ఇక్కడ 34 వస్తుంది. సో 34 నోట్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ లెంత్, బ్యాక్ నెక్ లెంత్ అవి మీ చాయిస్ అనమాట. వచ్చేసి మన స్లీవ్ లెంత్, స్లీవ్ విడ్త్, ఆర్మ్ హోల్ అవన్నీ తీసుకోవాలి. సో ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి ఇలా తీసుకోవాలి. చూడండి ఫుల్ స్లీవ్స్ తీసుకున్నప్పుడైనా ఎప్పుడైనా సరే ఇలా. సో ఇలా టేప్ పెట్టేసి ఇలా మన ఫింగర్ గ్యాప్తో తీసుకోవాలి డ్రెస్కి కాబట్టి. సో 14 వస్తుంది. సో 14 నోట్ చేసుకుందాము. సో ఇప్పుడు స్లీవ్ లెంత్, స్లీవ్ విడ్త్ అయితే సరిపోతుంది. సో స్లీవ్ లెంత్ వచ్చేసి ఇక్కడ పైనకి కాదు మరీ కింద కాదు, ఇక్కడ కరెక్ట్ కర్వ్ ఎక్కడైతే అంటే జాయింట్ మన బోన్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టేప్ పెట్టేయండి. మీకు లెంత్ ఎంత కావాలో అంతకి తీసుకోండి. నేనైతే 21కి తీసుకుంటున్నాను. ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ నా బ్యాంగిల్ దగ్గర 21 వస్తుంది చూడండి, 21కి తీసుకుంటున్నాను. మనం ఫోల్డ్ చేసినా కూడా కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది. అండ్ ఇప్పుడు స్లీవ్ విడ్త్ వచ్చేసి స్లీవ్ లెంత్ ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడ తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువ అయిపోతుంది. సో స్లీవ్ ఎక్కడానికి ఇబ్బంది అవుద్ది. సో దానికోసం ఇది ఉంది కదా, మన చేతి చుట్టూరా ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఇక్కడ తీసుకోవాలి. 7.5 వస్తుంది చూడండి. సో అట్లా తీసుకోవాలి. అప్పుడు మనకి చేతి అనేది ఈజీగా ఎత్తుంది.
కుర్తీ మెజర్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం లూజింగ్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ లూజింగ్ అంటే ఏంటో మనం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇప్పుడు యాక్చువల్గా మనం బ్లౌజ్కి అయితే టైట్ మెజర్మెంట్ తీసుకొని మనం బ్లౌజ్ అయితే జనరల్గా అందరూ టైటే వేసుకుంటారు కదా. కానీ డ్రెస్సెస్కి వచ్చేసరికి కొంతమంది లూజ్గా, కొంతమంది అంటే ఫిట్టింగ్కి తగ్గట్టుగా, కొంతమంది ఎక్కువ లూజ్ ఇష్టపడతారు కదా. సో వాళ్ళ కోసం లూజింగ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం లూజింగ్ ఎంత అంటే ఇప్పుడు వాళ్ళని బట్టి, అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ మన చెస్ట్ రౌండ్ వచ్చేసి 32 అనుకోండి. దీనికి ఒకవేళ 2 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేస్తున్నాను అనుకోండి. సో ఇక్కడనే ఇది ఫుల్ కదా. సో దీనికే 2 ఇంచెస్ యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అయింది, మొత్తం కలిపితే 34 అయింది. 34ని ఇప్పుడు ఇదే చెస్ట్ రౌండ్ అనుకోవాలి. సో దీనికి ఇది వచ్చేసి లూజింగ్, ఇప్పుడు ఇదే చెస్ట్ రౌండ్ అన్నట్టు. సో ఈ 34ని 4తోని డివైడ్ చేసుకోవాలి. మనకి 4తోని డివైడ్ చేసుకుంటే 8.25 అట్లా వస్తుంది. సో ఇది మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి నార్మల్ మెజర్మెంట్, అంటే మనం టైట్ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటామో ఇది ఆ మెజర్మెంట్ కదా. సో దీనికి ఎంత వచ్చింది మనకి, ఒకవేళ 4తోని ఇలాగే డివైడ్ చేసుకుంటే మనకి ఇక్కడ 8 వస్తుంది. 4 8 32 కదా. సో 8 వస్తుంది. చూడండి, దీనికి పావించు ఖర్చులు అనేది పావించు లూజింగ్ అనేది యాడ్ అయింది. 2 ఇంచెస్ మనం యాడ్ చేయడం వల్ల మనకి ఒక్క సైడ్ పావించు, అంటే ఇక్కడ ఈ 2 ఇంచెస్లోంచి మనం 4 మడతలు వేసుకుంటాం కదా. సో ప్రతి మడతకి మనకి ఒక పావించ్ అనేది యాడ్ అవుద్ది. ఇదే మన లూజింగ్. ఒకవేళ మరీ ఎక్కువ లూజింగ్ కావాలి అంటే ఇక్కడ 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ, సో దీన్ని బట్టి ఇంత అనేది ఒక సైడ్ యాడ్ అవుతుంది. సో లూజింగ్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి 4 ఇంచెస్ కానీ అట్లా మన సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు, అండ్ వాళ్ళ కంఫర్ట్ని బట్టి కూడా తీసుకోవచ్చు లూజింగ్ అనేది. ఇది లూజింగ్. కానీ ఇక్కడ చెస్ట్ దగ్గర ఏదైతే లూజింగ్ ఇచ్చామో అదే లూజింగ్ని వేస్ట్ దగ్గర, హిప్ దగ్గర సేమ్ లూజింగ్ ఇవ్వాలి. దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అస్సలు ఇవ్వకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పార్ట్ కట్ చేసుకుందాము. ఉండనివ్వండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ జస్ట్ ఒక్క సింగిల్ ఫోల్డ్ వేసాను నేను. ఫోల్డింగ్ అనేది అటు సైడ్ ఉంది, ఓపెన్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా. సో ఇటు నుంచి మనకి మన హిప్ సైజ్ ఎంతైతే ఉందో, లేదు అంటే చెస్ట్ సైజ్, అంటే ఏది ఎక్కువైనా ఉండనివ్వండి. సో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని 4తో డివైడ్ చేసిన తర్వాత లూజింగ్ అలాగే ఖర్చులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఎంతైతే వస్తుందో అంతకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది అస్సలు వేస్ట్ అవ్వకుండా మిగులుతుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని అక్కడ కట్ చేసేసుకోండి. అంతే. ఈ పీస్లోనే మొత్తం మనకి లైనింగ్ పార్ట్ అంతా కటింగ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ స్లీవ్స్కి లైనింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది సరిపోతుంది. మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. సో లెంత్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ కదా. దానికి 1.5 ఇంచులు ఖర్చులకు కలుపుకోండి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్, కింద మనకి ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ పోతుంది కాబట్టి 1.5 ఇంచెస్ కలుపుకొని మొత్తం 33.5కి అంటే 33.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా పైన 1/2 ఇంచ్కి ఆల్రెడీ లైన్ గీసుకోవడం వల్ల ఇప్పుడు మనం పెట్టుకునే మార్కింగ్స్ అనేవి ఖర్చులు యాడ్ చేయకుండా నార్మల్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో పైన షోల్డర్ దగ్గర ఒక లైన్ గీసుకోండి 1/2 ఇంచ్కి, అండ్ అక్కడ నేను చూపిస్తున్నట్టుగా టేప్ పెట్టేసి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు నిలువుగా ఏమైతే కొలతలు తీసుకున్నామో వాటిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన నడుం లెంత్ వచ్చేసి, అంటే షోల్డర్ నుంచి మనకి వేస్ట్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచులు కదా. సో దానికి ఇట్లా మార్కింగ్ చేసుకోండి, అండ్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్స్ లెంత్ అనమాట, అంటే హిప్ లెంత్. సో హిప్ లెంత్ మనం 20 నోట్ చేసుకున్నాం కదా. సో 20కి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము. మన ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ కదా. సో మనం ఫుల్ షోల్డర్ తీసుకోకుండా ఇక్కడ నేను మీడియం సైజ్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇలా 6 ఇంచెస్కి, అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఇప్పుడు మనం మార్కింగ్ ఎంతైతే చేసుకున్నామో అదే మార్కింగ్ని జస్ట్ టేప్ని ఇలా నిలువుగా పెట్టేసి అదే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఈ లైన్ అనేది వంక టింకర్ రాకుండా నేను చూపిస్తున్నట్టుగా షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంతకి కింద మార్కింగ్ చేసుకోండి. అండ్ ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఇలా అడ్డంగా ఒక లైన్ గీసేసుకోండి. లైన్ మీద చెస్ట్ రౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు షోల్డర్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా.
దాంట్లో 3 ఇంచెస్కి నెక్ విడ్త్కి అండ్ 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ షోల్డర్లో మనకి ఆర్మ్ హోల్ సైడ్ అనేది 1/2 ఇంచు, అలాగే నెక్ సైడ్ 1/4 ఇంచు పోతే మనకి 2.5 ఇంచులతోని రెడీ షోల్డర్ అనేది మిగులుతుంది. సో దాన్ని బట్టి కూడా మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ అవన్నీ మార్కింగ్ చేసుకునే కంటే ముందు నేను లూజింగ్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను కదా. సో ఇక్కడ కూడా నేను 2 ఇంచెస్ లూజింగ్ తీసుకుంటున్నాను. మనకి చెస్ట్ సైజు 29 కదా. సో దానికి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి 31 అవుతుంది. 31/4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకుందాము. అలాగే వేస్ట్ దగ్గర కూడా అంతే. సో వేస్ట్ మనది 26 అనమాట. సో దానికి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 28 అవుతుంది. దాన్ని /4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని వేస్ట్ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ హిప్ సైజ్ వచ్చేసి మనకి 34 కదా. సో ప్లస్ 2 యాడ్ చేసుకుంటే మనకి 36 ఇంచులు అవుతుంది. దాన్ని మనం 4తో డివైడ్ చేసుకుంటే 9 అవుతుంది. ఆ 9ని ఇక్కడ హిప్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద మార్కింగ్ చేసుకోండి. మీ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మన బాటమ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో మనం హిప్ సైజ్ ఎంతైతే ఇచ్చినామో అంతకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. లేదు అంటే ఒక 1 ఇంచ్ పెంచుకోవచ్చు, మీకు వెడల్పు కావాలి అని అనుకుంటే పెంచుకోవచ్చు కానీ తగ్గించొద్దు. సో అదే 9 ఇంచెస్కి నేను కింద కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇది షార్ట్ కుర్తి కాబట్టి స్ట్రైట్గా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ కోసం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా కార్నర్లో టేప్ పెట్టేసి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. అండ్ ఈ లెంత్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 3 మార్కింగ్స్ కలిసేలాగా కర్వ్ గీసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా స్కేల్తోని కలిపేయండి. ఇది మన ఫిట్టింగ్ లైన్ అనమాట. అంటే మన ఫిట్టింగ్ స్టిచ్ అనేది ఈ లైన్ పైన వస్తుంది. ఇక్కడ వేస్ట్ మార్కింగ్ దగ్గర చిన్నగా ఇలా కర్వ్ గీసుకోండి. ఎందుకంటే మన బాడీ అనేది కర్వ్ లాగా ఉంటుంది కానీ ఇలా స్ట్రైట్గా ఉండదు కాబట్టి మన ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం సైడ్ ఖర్చులు అనేవి ఇవ్వాలి. ఇక నేను 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా మీ ఇష్టం, అంటే మీకు నచ్చినట్టుగా ఇచ్చుకోవచ్చు. నేను ఒక 2.5 ఇంచులు అనేవి ఇస్తున్నాను. మన బాడీ చేంజ్ అవుతుంది అంటే లావు కానీ సన్నగా కానీ అవుతుంది అన్నప్పుడు చూసుకొని ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి తర్వాత వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది టాప్. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇచ్చినాం కదా, ఇక్కడ వచ్చే వరకు మనకి 1 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఫోల్డింగ్ నుంచి ఇక్కడికే ఎండ్ అవుతుంది. దీని పక్కన ఖర్చులు అనేవి ఏమి ఉండవు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపెన్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ మాత్రమే ఇవ్వండి. 1 ఇంచ్కి మాత్రమే మనం ఖర్చులు అనేవి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఇక్కడ దాకా కూడా కలిపేసుకోండి. అలాగే పైన ఈ ఖర్చులకు ఇచ్చిన లైన్స్ కూడా నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్కేల్తో జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ నేను నెక్స్ట్ ఇప్పుడే కట్ చేయట్లేదు. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే మనం క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ కట్స్ దగ్గర అలాగే ఈ ఫిట్టింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. అలాగే నెక్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకోండి. మనం క్యాన్వాస్ పేపర్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ లోపల ఉన్న బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచుతోని ఆ షేప్ ఎలాగైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసేసుకోండి. చేసుకున్న దాని మీద కటింగ్ చేసేసుకోండి. అంతే, మన లైనింగ్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కోసం మనం ప్లాజో కటింగ్ చేసుకోగా మిగిలిన శారీ ఏదైతే ఉందో దానిని ఇలా నేల మీద పరుచుకోండి. దానిపైన అంటే రాంగ్ సైడ్ వైపున మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకోండి. ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం నిలువుగా కానీ అడ్డంగా కానీ ఎలా ప్లేస్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అని అనిపిస్తే అక్కడే ప్లేస్ చేసుకొని ఈ ఎక్స్ట్రా శారీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం క్రేప్ లైనింగ్ యూజ్ చేసినాం. అలాగే ఇది చాలా జారిపోయే క్లాత్ కాబట్టి మనకి ఈజీగా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం దూరం గమ్ పెట్టుకొని అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తిరిగేయట్లేదు కాబట్టి మన రాంగ్ సైడ్నే అటాచ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. మొత్తం గమ్ అప్లై చేసుకున్నాక చిన్నగా ఇలా ట్యాప్ చేయండి. ఇక్కడ ఐరనింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా వదిలేయండి, అదే స్టిక్ అయిపోతుంది మొత్తం. అంతలోపు మనం స్లీవ్స్ కట్ చేసుకుందాము. స్లీవ్స్కి ఇక్కడ మనం లైనింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి సో ముందుగా మనం పేపర్ కటింగ్ చేసుకుందాము. యాక్చువల్గా మనం స్లీవ్స్ అనేవి డైరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ పైన చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం దాంట్లోంచి చున్నీ కూడా తీయాలి కాబట్టి కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా పెట్టుకోండి. ముందుగా లెంత్ మార్కింగ్ చేసుకోండి. మనకి లెంత్ ఎంత కావాలి, 21 ఇంచెస్ కావాలి కదా, దానికి 1.5 ఇంచులు ఖర్చులు కలుపుకుంటే మనకి 22.5 అవుతుంది కదా. సో 22.5కి మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి.
ఇప్పుడు దీని విడ్త్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో ఖర్చులతో సహా కొలుచుకొని మనకి ఎంతైతే వచ్చిందో దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మన మెజర్మెంట్లో 9 వస్తుంది. సో మనం ఒక ఇంచ్ తగ్గించుకుంటే 8 కదా. సో 8కి మనం మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా పై వైపున 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. దీంట్లోనే మన ఖర్చులు అలాగే ఆర్మ్ రౌండ్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లీవ్ డౌన్ కోసం 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా లైన్ గీసుకోండి. అండ్ ఇక్కడ సైడ్ ఖర్చులు అనేవి ఇవ్వాలి. మనం బాడీ పార్ట్కి ఎంత అయితే ఇచ్చామో 2.5 ఇంచులు ఇచ్చాము కదా. సో 2.5 ఇంచులు ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర 1 ఇంచ్కి ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా టేప్ పెట్టేసి మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇలా పైనుండి కలుపుకొని ఈ సెకండ్ మార్కింగ్ నుంచి ఖర్చుల వైపుని ఇలా కింద నుంచి మార్కింగ్ వచ్చేలాగా అంటే ఎస్ షేప్లో మార్కింగ్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కర్వ్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీయడం కోసం జస్ట్ ఆ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ మార్కింగ్కి కింద వైపున వచ్చేలాగా ఇలా సేమ్ ఎస్ షేప్లో మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ స్లీవ్ రౌండ్ కోసం మనకి 7.5 కదా మన మెజర్మెంట్లో. సో దాంట్లో సగానికి ఈ కింద వైపుని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ ఖర్చులు 1 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. సో 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అండ్ పైనుంచి కింది వరకు ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత సేమ్ మార్కింగ్ పైన కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఫ్రంట్ లోతు కూడా తీసేసుకోండి. అంతే మన స్లీవ్ రెడీ. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాము. ఇది మనకి కుర్తీ అలాగే ప్లాజో ప్యాంట్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం చున్నీ కట్ చేసుకుందాము. ఒక సైడ్ వచ్చేసి అంటే పైన వైపున వచ్చేసి మనం స్లీవ్స్ కట్ చేసుకుందాము. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని పైన వైపున నేను ఇలా పేపర్ కటింగ్ని ప్లేస్ చేస్తున్నాను. సో అది ఎంత వెడల్పు అయితే వస్తుందో మన స్లీవ్ దగ్గర దాకా, సో అక్కడికి నేను స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం స్లీవ్స్ కోసం కటింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ పైన ఈ పేపర్ని కదలకుండా పిన్స్ పెట్టేసుకొని చుట్టూరా పేపర్ ఎలాగైతే ఉందో అలాగే కటింగ్ చేసేసుకోండి. అయితే మన కటింగ్ మొత్తం అయిపోయింది. యాక్చువల్గా నేను స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తాను అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, నేను దీంట్లో పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీగా అయింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. సో నేను నెక్స్ట్ వీడియోలో కుర్తీ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.